ఇంకొకళ్ళకి నష్టం కలిగించే పని చేయొచ్చు. మనం చెప్పిన మాట నష్టం కలిగించే విధంగా మాట్లాడతాం. లేక మనం సరిగా మాట్లాడితే కష్టంలో ఉన్నవాడిని మనం పైకి పైకి తీసుకురావాలి. రెండో తల కూడా నీ వాక్కు పైకిపోతుంది. కాబట్టి దాని యొక్క విలువ తెలుసుకొని మనం వాక్కుని సజావుగా వాడుకుని మనం చేద్దాము. రెండవ విషయం. మూడవది చెప్పాను మీకు, కారణం అంటే ఒకే భార్య అని చెప్పాడు. అక్కడ ఏంటంటే భార్యగా ఒకటిగా అని చెప్పడం ఇందాక చెప్పాను, కేవలం ఒక భార్యతో ఉండడం అని చూసే ఆ నియమం. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, కేవలం వివాహం అనే వ్యవస్థ నీ వంతనాన్ని వంశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, తర్వాత మంచి చందనం కనడాయి అంతవరకు, దాని తర్వాత దాని కోసం కాదు. మరి రామకృష్ణ పరమహంస వారు చెప్పిన విషయం ఏంటంటే, ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత భార్యాభర్తలు ఇరువు కూడా స్నేహితుల్లాగా మెలగాలి. అంటే ఆ సంబంధం ఇంకా ఎక్కువగా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకని ఒకసారి మళ్ళీ దానిలోకి పడిపోతే మనం ఎన్నుకున్న ఈ మార్గం, భగవంతుడి వెళ్ళే మార్గం ఏదో అది తొందరగా కొలుదైపోతుంది. మనం తొందరగా వెళ్ళలేము.